నా దగ్గర నెట్వర్క్ ఉంది. హలో. ప్లీజ్ హలో. కంటిన్యూ. ఆ, అయితే విచారకరమైన పరిస్థితిలో ఉన్నామంటే నేను చెప్పదలుచుకున్నా. అంటే ఈ రోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఏ విధంగా మనం పరిపాలన కొనసాగాలి, ఆ వైపు సమాధానం చెప్పాలి, అదే విధంగా వాళ్ళు అడిగే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, లేదా పరిష్కరించేట ఏ విధంగా డ్రైవ్ చేయాలి అనే ఆలోచన పక్షాలు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాయి, అది చేస్తున్నాయి, ఇది చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుకునే ఒక దుస్థితిలో ఉన్నామని అంటే ఇక మనం ఏ సమాజంలో ఉన్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు మాట్లాడడం ఈ రోజు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం అంటే ఇక ఇంతకంటే నేను చెప్పదలుచుకున్నానండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వాటిని పక్కన పెట్టేసి ఈరోజు ప్రతిపక్షం మాట్లాడుతున్న సమస్యలు కూడా మాట్లాడకుండా క్షుద్ర పూజలు చేస్తా ఉందని అనడమే చాలా చాలా వింతైన విడ్డూరమైన అంశంగా నేను చేస్తున్నా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా సైంటిఫిక్ అంశాలని మాత్రం లెక్కలోకి తీసుకుంటారు. ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రు, ఎవరు క్షుద్ర పూజలు చేయలేదు, ఏంది అని చెప్పేసి అనుకునే వాటిని పరిగణలో తీసుకుంటే నేను అనుకోలేదు. తెలంగాణ ప్రజలకు పనిచే ప్రతిపక్షంగా ఉన్నాము తప్ప ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడడము, అదే విధంగా ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేని మాటలు మాట్లాడడం అనేదే చాలా దారుణము. శ్రీకాంత్ గారు, ఇంకో విషయం నేను చెప్పాలంటే మనము ఒకవైపు ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్తున్నాం, మొత్తం ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ ముందుకెళ్తుంటే అంటే గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు క్షుద్ర పూజలు చేసిండ్రని చెప్పేసి బట్టగాల్చి మీదేయడము అంటే కాంగ్రెస్ పార్టీకి చేతగాక, చేవలేక, పరిపాలన మీద అవగాహన లేక, అదే విధంగా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటినీ గాలి వదిలేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏంటా అని చెప్పేసి ప్రజలంతా క్వశ్చన్ చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ కొత్త విషయాన్ని తీసుకొచ్చి పక్కకు జరిగే విధంగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి దీన్ని అయితే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎవరైతే మాట్లాడతారో గౌతమ్ గారు 1 సెకండ్ ఒకసారి కార్తిక్ గారు వర్షన్ కూడా తీసుకుంటాం. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సరే, దేవస్థానాలకు పోయినంత మాత్రాన క్షుద్ర పూజలే చేస్తారా? సో దేవుడిని మొక్కడం ఎవరైనా వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. సో కరువు రావాలని, వర్షాలు పడద్దని, సో రాష్ట్రం ఆగం కావాలని, ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాళ్ళకు రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు క్షుద్ర పూజల అస్త్రాన్ని ఎత్తుకుంటున్నారా? మీరు ఆ మంత్రం పాటిస్తున్నారా? సో ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పటికీ వాళ్ళు లీగల్ నోటీసులు ఇస్తే దానికి కూడా మళ్ళీ క్షుద్ర పూజలు ఎందుకు వేయించినావు చెప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా అయితే ఎవరు కుట్రలు ఎవరు బాగుండొద్దని ఎవరు కోరుకుంటారంటే సాక్షాత్తు పెద్దలు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి ప్రియమిత్రుడైనటువంటి వి ప్రకాష్ గారు ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్ తో మాట్లాడుకుంటే ఏమన్నాడు, ఈ ఏడాది వర్షాలు పడొద్దని బరాబర్ మొక్కుతున్నా ఈ వర్షాలు పడొద్దు అని మొక్కుతున్నా అని చెప్పిన మాట వాస్తవం కదా. దానికి హరీష్ రావుకు లింక్